లోని చాలా చాలా పాపులర్ డైలాగ్ ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఉంటాడు సినిమా అంతా. అంటే ఏం జరిగినా కూడా ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా ఉంది, అంతా బాగానే అవుతుంది, అంతా బాగానే జరుగుతుంది, ఆగండి, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఈ మాట యాజ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతికినట్టు సరిపోతుంది. ఆల్ ఈజ్ వెల్. ఎందుకంటే గత 5 ఏళ్ళు మనం చూసాం, ఒక్క ఇటుకంటే ఒక్క ఇటుక ఇక్కడి నుంచి అక్కడ పెట్టింది లేదు, ఒక నిర్మాణం కట్టింది లేదు, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టింది లేదు. అమరావతిని పాడుబెట్టేశారు, అడవిగా మార్చేశారు. ఒక 1600 రోజుల పాటు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని పెట్టిన కష్టాలు, నానా ఇబ్బందులు అందరూ కళ్ళారా చూశారు. గత ప్రభుత్వం అంత ఘోరాతి ఘోరమైన ఓటమి చెందడానికి ప్రధానమైన కారణాల్లో రాజధాని అమరావతి కూడా ఒకటి. కానీ ఇప్పుడు నేను అన్నట్టు ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా అయింది, అంతా బాగా అవుతుంది, బాగానే జరుగుతుంది అన్నట్టు అమరావతి నవ్యాంధ్ర రాజధాని మళ్ళీ రూపుదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం రావడం, గత సర్కార్ జగన్ సర్కార్ ఘోర ఓటమి పాలవడం అంతా కూడా ఆల్ ఈజ్ వెల్లో భాగమే. వాళ్ళు ఓడిపోబట్టే కదా ఇప్పుడు మళ్ళీ ఆ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకునేందుకు అన్ని దారులు తెరుచుకున్నాయి. కాబట్టి ఆల్ ఈజ్ వెల్. సో ఎందుకంటే గతంలో కూడా కేవలం వైసీపీ పితూరీల వల్లే వరల్డ్ బ్యాంక్ ఇవ్వాల్సినటువంటి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల ప్రతిపాదనలు చేసి అప్పుడు వరల్డ్ బ్యాంక్కి పంపించారు. దాదాపుగా 7,200 కోట్ల రూపాయలని రుణం ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించి అప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, నవనగర నిర్మాణాలు, సో పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ని, డిజైన్లని అన్నిటినీ సిద్ధం చేసి అప్పుడు వరల్డ్ బ్యాంక్కి 7,200 కోట్ల రూపాయల రుణం కావాలని పంపించారు. మొదటి దశలో ఇంత కావాలి, రెండో దశలో ఇంత కావాలి. అప్పుడు వరల్డ్ బ్యాంక్ బృందం వచ్చి పర్యటించింది, చూసింది, అంతా సక్రమంగా అవుతుంది అనుకున్న టైంలో పితూరీల కారణంగా అమరావతి రైతుల ముసుగులో ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పి అక్కడికి లెటర్లు రాయడం, రకరకాల ట్యాగ్ చేసిన పంపించిన నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ పర్యటించడానికి రెడీ అయ్యారు. ఇవ్వాల్సిన రుణం మంజూరు ఆగిపోయింది. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి, అమరావతి నిర్మాణం ఆగిపోయిందా. తర్వాత 3 ముక్కలాట, అదంతా ఏం చేశారు, రైతుల్ని ఎలా హింసించారు అన్నీ కళ్ళకు కట్టినట్టు చూశారు. కానీ ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది కదా సాచురేషన్ పాయింట్ రీచ్ అవ్వడానికి. అలాగే అయ్యింది, ప్రభుత్వం మారింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఊపిరి పోసుకున్నట్టు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వేగంగా అడుగులు మొదలయ్యాయి. కేంద్ర సహకారంతో తొలి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలతో ప్రపంచ బ్యాంక్ గ్యారంటీగా వీళ్ళు ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మొత్తానికైతే కేంద్ర సహకారంతో వరల్డ్ బ్యాంక్ ఏదైతే రిఫర్ చేస్తామని చెప్పారో ఆ వరల్డ్ బ్యాంక్ బృందం ప్రతినిధులు అమరావతి వచ్చారు. వాళ్ళు ప్రధానంగా కూడా పర్యటించారు ఆ ప్రతినిధులు. సో 4 సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత 3 రోజుల నుంచి కూడా అమరావతిలో పర్యటించారు. నిన్న సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ప్రధానంగా వాళ్లలో కూడా వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలివియన్, అలాగే సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్షన్, సౌత్ ఏషియన్ అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదుల్ రెజెక్, వీళ్ళ 4 బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయ్యి, అంటే ఒకళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఒకళ్ళు అర్బన్ డెవలప్మెంట్కి, ఒకళ్ళు డబ్బులు ఇవ్వడానికి, ఒకళ్ళు వీళ్ళు చెప్పే వినటానికి 4 ఎక్స్పర్ట్స్ చంద్రబాబు గారితో భేటీ అయ్యి, సో వాళ్ళు చంద్రబాబు గారు కూడా ఈ సందర్భంగా ఎట్లా వెళ్ళాలనుకుంటున్నాము, సో వాళ్ళ లక్ష్యాలేంటి, 2050 సంవత్సరం నాటికి ఇక్కడ 35 లక్షల జనాభా చేరే అవకాశం ఉంది కాబట్టి సో 20% పార్కులు, గ్రీనరీ, గ్రీన్ స్పేస్తో వెళ్ళాలనుకుంటున్నాము. సో రోడ్లు ఎలా ఉంటాయి, యాక్సెస్ రోడ్స్ ఎలా ఉంటాయి, సో మొత్తం నవనగర నిర్మాణాలు ఎలా చేపట్టబోతున్నాం, మొత్తం మళ్ళీ వాళ్ళ ప్రతిపాదనలన్నీ వాళ్ళ ముందు ఉంచారు. సో టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడాలి, 15% సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా ఎలా ముందుకు వెళుతున్నాము అని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక దాదాపుగా వాళ్ళు పర్యటించి టవర్స్, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్లు, సచివాలయం, హైకోర్టు అన్నీ కూడా పరిశీలించారు, భేటీ అయ్యారు. సో దాదాపుగా ఫలవంతంగానే ఈ భేటీ జరిగింది. ఇంకా మొదటి దశలో 15,000 కోట్ల రూపాయలు రావడమే తరువాయి. సో ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు అనుకున్న వేగంగా గతంలో మాదిరిగా ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా కాకుండా ఇక్కడ వేగంగా పుంజుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే
మీ అందరికీ కూడా ఈ జనరేషన్లో చంద్రబాబు గారు 95 సీఎంగా రిపీట్ అవుతా అన్నప్పుడు అప్పటి ఇన్సిడెంట్ ఒకటి నేను మీ అందరికీ చాలామందికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లేకపోతే ఎందుకంటే అప్పుడు స్కూలింగ్లో ఉండుంటారు. అప్పట్లో కూడా 1998లో పోఖ్రాన్ టెస్ట్ జరిగింది ఇండియాలో. సో ఆ పోఖ్రాన్ టెస్ట్ జరిగినప్పుడు ఇండియా మీద చాలామందికి ఆంక్షలు ఉన్నాయి. సో ఏదైనా విదేశీ కంపెనీలు కానీ లేకపోతే ఎవరన్నా సరే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా మనం అప్పులు తెచ్చుకోవాలన్నా చాలా ఆంక్షలు ఉండేవి 1998లో పోఖ్రాన్ టెస్ట్ జరిగినప్పుడు. 98లో అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే ఇట్లాగే ఇప్పుడు అమరావతికి ఎట్లాగైతే మనకి నిధులు వచ్చినట్టే వచ్చి వైసీపీ పితూరీల వల్ల ఆగిపోయి ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోయాయో అలాంటి సిచ్యుయేషన్ కూడా అప్పట్లోనే ఉంది. కాకపోతే అప్పుడు పోఖ్రాన్ టెస్ట్ చేశారని ఇండియా మీద ఇలా అప్పులు తెచ్చుకోవడానికి ప్రపంచానికి సంబంధించిన విదేశీ పెట్టుబడులు రావడానికి చాలా ఆంక్షలు ఉన్నప్పుడు 1998లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ అని దాని ద్వారా ఏపీఈఆర్పి ద్వారా దాదాపుగా 2200 కోట్ల రూపాయలని రుణాన్ని ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి సాధించి మొత్తం యావత్ దేశంలో ఉన్న ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాలందరినీ కూడా చంద్రబాబు గారు ఆకర్షించిన రోజులు అవి. సో ఆంక్షలు కొనసాగుతున్న రోజుల్లో కూడా ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి 2200 కోట్ల రూపాయలు అప్పు సాధించి ఇది కదా అద్భుతం అన్నట్టు ఆయన చేసి చూపించారు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ఫీటే రిపీట్ చేశారు నిజంగా చెప్పాలంటే. సో వెళ్ళిపోయినటువంటి పితూరీల ద్వారా ఆగిపోయిన డబ్బుని మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజల దీవెనలు పొంది కేంద్ర సహకారంతో మళ్ళీ 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ద్వారా మొదటి దశగా పొందేందుకు మళ్ళీ సాధించడం అనేది నిజంగా ఒక రేర్ ఫీట్. ఇది అప్పట్లో రిపీట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో మరి ఇంకొక విషయం ఏమిటంటే తొలి దశలోనే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరాన్ని కూడా దీన్ని రూపొందించాలనేది ఒక ప్రతిపాదనగా ఉంది. అమరావతిలో ఏ అనే అక్షరం, అమరావతిలో లాస్ట్ అక్షరం ఐ. సో ఏఐ అని వాళ్ళు నిర్మించాలని అనుకుంటున్నారు. సో మొత్తంగా మరి ఈ ఏపీకి అన్ని మంచి రోజులు వచ్చేసినట్టేనా? పనులు వేగవంతం అవుతాయా? ఎటువంటి ప్రయారిటీస్తో వెళ్తారు? ఇక భూములు ఇచ్చిన రైతుల కళ సాకారం కాబోతుందా? మరి వరల్డ్ క్లాస్ గెట్ రెడీ ఫర్ ద వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఈజ్ ఆన్ ద వే అని అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది.